శ్రావణ మాసం స్పెషల్ వెజ్ థాలీలో మనం తమలపాకు రసం ఇస్తున్నాం కదండి. ఇప్పుడు తమలపాకు రసానికి ప్రిపరేషన్ అవుతుంది. సో ఒకసారి రెసిపీ ఎలా చేస్తామో చూద్దాం. మెయిన్ గా ఏంటంటే తమలపాకులు నీట్ గా వాష్ చేసి వెనకాల కాడలు తీసేయాలన్నమాట. లేకపోతే మనకి ఆ ఫైబర్ కొంచెం ఎక్కువగా వస్తుంది రసంలో. తమలపాకులు వేసుకున్నాం, అందులో పచ్చిమిరపకాయలు ఒక 4 వేసుకున్నాము. ఒక 20 లీవ్స్ వేస్తే సరిపోయింది. ఇందులో జీలకర్ర, కొంచెం కల్లుప్పు వేస్తున్నాం. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ పోసాము. సో ఇప్పుడు మనం తాలింపు వేసుకున్నాం కదండి రసం కోసం. ఆనియన్స్ ఇవన్నీ వేసి అది వేగిన తర్వాత దాంట్లో తమలపాకు పేస్ట్ చేసుకున్నామో అది వేసి అది కొంచెం పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఏదైతే మసాలా చేసుకున్నామో దానికి సరిపడా పసుపు, సాల్ట్, ధనియాల పొడి వేసాము. ఏదైతే మసాలా రెడీ అయిందో దాంట్లో మనకి సరిపోను వాటర్, కొంచెం చింతపండు పేస్ట్ అండ్ కొంచెం ముద్దపప్పు వేసుకోవాలి. మనకు ఆ ముద్దపప్పు వేసుకుంటే ఈ రసం టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ముద్దపప్పు వేసుకున్న తర్వాత ఒక బాయిల్ వచ్చిన తర్వాత లైట్గా షుగర్ వేయాలి. బాగా మరిగింది కాబట్టి ఇప్పుడు కొంచెం షుగర్ వేసుకుంటే మనకి ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. సో రసం మొత్తం మంచిగా మరిగిపోయింది. అరోమా కూడా చాలా బాగుంది. ఇప్పుడు దీనిపైన మనం వెల్లుల్లిపాయలు ఇవన్నీ దంచుకొని తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది.